హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మేడం గారి శారీ ఒక్కసారి గమనించారా? అలానా ఆ జుట్టుని ఒక్కసారి గమనించండి. ఆ మేడం గారు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు చూసారా? చాలా హ్యాపీగా అనిపిస్తున్నారా? ఆ హెయిర్ని గమనించారు, సిల్కీగా స్టైలిష్గా లుక్ బాగుంది కదా. హెయిర్ థిక్ బ్లాక్ ఉంది. అసలు హెయిర్ కట్ చేయకముందు ఎలా ఉంది అన్నది చూడండి. చూసారు కదా? అవునండి, వాళ్ళ ఊరు నుంచి మా ఊరు అదేనండి, చీరాల పార్లర్కి వచ్చిందండి. నా వీడియోస్ రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో చూస్తూనే ఉంటుందండి. నేను చాలాసార్లు చాలా హెయిర్ కట్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, మీరు కూడా గమనించారు కదా. ఇప్పుడు ఎందుకు ఈ మేడం గారు నాకే హెయిర్ కట్ కావాలి అని అడిగారు అన్నది చెప్పనా? రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూసి అబ్బా, జుట్టు చివర్లు ఇంత అందంగా ఉంటుందా, నా జుట్టు ఏంది ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉంది అని చెప్పి తనకు పెద్ద డౌట్ వచ్చిందండి. ఆ చివర్లు చూడండి, ఆ రబ్బర్ బ్యాండ్ చూడండి. ఇప్పుడు నేను చిక్కు తీస్తున్నాను చూసారా? మీ జుట్టు ఈ చివర ఎందుకు ఇంత సన్నగా ఉండటానికి కారణం నేను చెప్పనా అని చెప్పి, ఇదిగో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను, ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ మిస్ అయ్యారు అని చెప్పి అడిగాను. అవును, నేను మీ వీడియోస్ చూడక ముందు నుంచి నేను చేసిన పొరపాటు తప్పు ఏంటి అన్నది నేను చెప్పనా? అదేనండి, చిక్కు నేను పైనుంచి చిక్కు తీసుకుంటూ వస్తానండి. జడ ఊడదీసేసి పైనుంచి చిక్కు తీసుకుంటూ వస్తాను. మీరు చెప్పిన ఈ టిప్ రీసెంట్గానే విన్నానండి. అయినా అప్పటికే లాస్ అయ్యింది కదా నా హెయిర్, ఇంక నుంచి మీరు చెప్పినట్టే వింటానండి అని చెప్పారు. అవును, చూసారా? నేను జడ ఊడదీక ముందే కింద నుంచి చిక్కు తీసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత పైనుంచి ఒక్కసారిగా అలా చిక్కు తీస్తే ఎక్కడన్నా మీకు చిక్కు పడినట్టు అనిపించిందా? అలానే హెయిర్ ఫాలింగ్, కట్ అవ్వటము, ఫాలింగ్ లేకపోవటం రెండు ఉన్నాయి కదా. వాటర్ స్ప్రే చేశాను. ఆ తర్వాత పైనుంచి ఒక్కసారిగా అలా చిక్కు తీసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. మీరు ఆ జుట్టుని ఒక్కసారి గమనించండి. అలానే ఆ రబ్బర్ బ్యాండ్ని ఒకసారి గమనించండి. అంత అదేనండి, మన చిటికెన వేలు కన్నా సన్నగా ఉన్న ఆ జుట్టుకి ఎంత పెద్ద రబ్బర్ బ్యాండ్ వేసుకున్నారో చూసారు కదా. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఎంత జుట్టు కట్ చేస్తున్నాను గమనించండి. గమనించండి, నేను రబ్బర్ బ్యాండ్ వేసినంత వాటికి కట్ చేశాను అనుకోండి, అందంగా ఉంటుంది. ఈ మేడం గారికి పొడవైన జుట్టు ఇష్టమంట, అలానే పొడవైన జడ కూడా ఇష్టమంటండి. నా జడ ఎటు చాలా పొడవుగా ఉంటుందండి. అలా నాకు కూడా మీ అంత జుట్టు కావాలండి అని చెప్పి అడగటము. మరి నేనేం చేస్తున్నాను, ఏమేమి టిప్స్ పాటిస్తున్నాను అన్నది మీకు కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా. మరి ఎందుకు ఫాలో అవ్వరు? ఇప్పుడైనా ఫాలో అవుతారా అంటే, అందుకే కదా మేడం గారు మీ దగ్గరికి మీరేం చెప్తారు ఏంటి అని చెప్పి స్వయంగా ఇన్నట్టు ఉంటుంది అని చెప్పి అలా తెలుసుకొని నా పార్లర్కి రావటం చేశారండి. ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్? మీకు నచ్చిందా? నచ్చింది కదా. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా. స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా బోల్డ్ అన్ని టిప్స్తో కొత్త కొత్త వీడియోలతో మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను కదా. చూసారా, హెయిర్ కట్ చేసిన తర్వాత లుక్ ఎలా అనిపిస్తుందో? బాగుంది కదా. సిల్కీ హెయిర్. అసలు ఆ మేడం గారి ఆనందానికి అంతే లేదు అని అనిపించిందండి. అవునండి, ఆ పక్కన ఈ మేడం గారితో పాటు ఇంకొక మేడం గారు వచ్చారండి తోడు. అరే, ఇందాకటి కన్నా ఇప్పుడు భలే ఉంది మీ జుట్టు, భలే ఉంది అని చెప్పి ఆ అక్క, అంటే ఈ మేడం గారికి వాళ్ళ అక్కని తోడు తీసుకొచ్చుకుంది. అక్క అలా చెప్తూ ఉంటే, అవునా, ఉండు ఉండు నేను కూడా జడేసుకున్న తర్వాత ఒక్కసారి అలా చూసుకుంటాను అని చెప్పి, ఇదిగో ఇలా నేను తీస్తున్న ఈ వీడియో చూసారు కదా. హెయిర్ కట్ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది రెండు తేడాలు తెలియాలి అంటే ఈ స్టైల్ చూడాల్సిందేనండి మీరు. ఈ మేడం గారు అమెరికా వెళ్తున్నారండి. అమెరికా వెళ్తూ ఇలా నాకు చివర్లు చక్కగా తోక లేకుండా తోకలాగా సన్నగా లేకుండా కావాలి, సిల్కీగా కావాలి అని చెప్పటం, నేను మంచి హెయిర్ కట్ చేయటం. అలానే ఈ శారీ చూసారా, ఈ శారీ ఏంటో తెలుసా? ప్యూర్ సిల్క్ క్లాత్ అండి. ఎంత అందంగా ఉంటుందో కదా. డిగ్నిటీ ఉంటుంది, అలానే కట్టుకున్నప్పుడు ఒక స్టైలు ఉంటుంది. అలానే ఆ మేడం గారు ఈ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత అసలు ఆ ఆనందం చూడండి. నా జుట్టు భలే ఉంది, భలే ఉందా అని చెప్పి మురిసిపోతూ ఉన్నది. గమనించారు కదా మేడం గారిని? మీకు కూడా నచ్చింది కదా. నచ్చింది కదా. మీరు కూడా నేను చెప్పిన ఈ టిప్స్ పాటించారనుకోండి, మీ జుట్టు కూడా చివర్లు పైన ఒత్తుగా ఉంటుంది, చివర్లు వచ్చేటప్పుడు సన్నబడుతుంది కదా. ఆ సన్నగా ఉండకుండా ఉండాలి అంటే నేను చెప్పిన ఈ టిప్ మాత్రం పాటించాల్సిందేనండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి జడ ఇలా చిక్కు తీసుకోండి అని చెప్తూనే ఉన్నానండి. హెయిర్ కట్ అయిపోయింది. ఆ తర్వాత జడ ఎలా వేసుకున్నారో చూసారు కదా. ఇందాక జడ వేసినప్పుడు జుట్టు, ఇప్పుడు జడకి ఎంత తేడా ఉంది. ఈ రబ్బర్ బ్యాండ్ ఇంకొంచెం పైకి పెడితే లుక్ భలే ఉంటుంది, అవునా?
మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను.